ఓం నమో వెంకటేశాయ. చాలా కాలంగా ఒకళ్ళ గురించి మాట్లాడాలి అనేటువంటి ఇంటెన్షన్ నాకు ఉంది. వాళ్ళు ఎవరు అంటే తెలంగాణలో మేము కోమట్లు అని పిలుచుకుంటాము, వైశ్యులు అని పిలుచుకుంటాము, సేట్లు అని ముద్దుగా పిలుచుకుంటాము. ఆ తెలంగాణ అవ్వచ్చు, ఆంధ్ర అవ్వచ్చు. సో నా దగ్గరకు వచ్చే క్లయింట్లు కానీ లేదా నాతో సన్నిహితంగా ఉండే జనాలు కానీ నాతో చాలా రోజులు ట్రావెల్ చేస్తున్నటువంటి కుటుంబాలను కానీ వీళ్ళందరినీ చాలా దగ్గర నుండి గమనించిన తర్వాత నాకు ఒక విషయం అర్థమైంది. ఏమిటంటే జనరేషన్ ఎంత ముందుకెళ్ళినా, పాశ్చాత్య సంస్కృతి ఎంత ముందుకెళ్ళినా, ఇంకా సంస్కృతి సాంప్రదాయాలు ఆచార వ్యవహారాలను పాటిస్తున్నటువంటి కులం ఏదైనా ఉందా అంటే అది కోమట్లు అని చెప్పాల్సి ఉంటుంది. ఈ రోజుకు అక్కా చెల్లెళ్ళ పట్ల ఆ అన్నదమ్ములు మెలిగే విధానము, తల్లిదండ్రుల పట్ల ఆ కొడుకులు కూతుర్రు మెలిగే విధానము, అత్తగారితో కోడలు మెలిగే విధానము, ఇవన్నీ కూడా ఆ గౌరవము, వాళ్ళు ఇచ్చేటువంటి మర్యాద, వాళ్ళకు ఉన్నటువంటి భయము, ప్రేమ, ప్రతి ఒక్క విషయంలో వాళ్ళు తినేటువంటి ఫుడ్ ఆచార వ్యవహారాలు, ఏదైతే ఆహారపు ఆచార వ్యవహారాలు ఉన్నాయో, ఆ పండుగకు ఈ పండుగకి చేయాలి, ఈ అట్ల తద్దెకి చేయాలి, లేదా దసరాకి చేయాలి, ఈ టైంకు నోముకోవాలంటే ఈ నోముకోవాలి. తర్వాత ఆ సాంప్రదాయం, ఆ నోములో ప్రత్యేకించినటువంటి వస్తువులు ముత్తైదువులకు దానం ఇవ్వాలి. ఏదైనా తీర్థయాత్రలకు వెళ్ళేసి వచ్చిన తర్వాత వాళ్ళు చేసేటువంటి పూజలు, అలాగే అన్నిటికంటే గొప్పగా అనిపించేటువంటివి వడి బియ్యము అనేటువంటి సాంప్రదాయము ఇంకా తెలంగాణలో ఉన్నది అంటే దానికి ఖచ్చితంగా 90% కారకులు వైశ్యులు, అంటే కోమట్లు. సో అలాగే మీరు చూడండి, కోమట్లు ₹1 వ్యాపారం చేస్తే చాలా 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 అభివృద్ధిలోకి వస్తారు. అంటే ఎక్కడనో మనం రాజస్థాన్ వాళ్ళని తీసుకుంటాం, మార్వాడీస్ని తీసుకుంటాం, బట్ మన సాంప్రదాయంలో తెలుగు రాష్ట్రంలో కోమట్లు అనేవాళ్ళు వాళ్ళ వ్యాపారం కానీ వాళ్ళ నాలెడ్జ్ కానీ చాలా ఎక్స్ట్రీమ్ ఉంటుంది. నా స్నేహితుడు ఉన్నాడు, ఒక స్నేహితుడు అంటాడు, అంటే కోమట్ల యొక్క సిస్టమ్ చెప్తా ఉన్నా, వైశ్యుల సిస్టమ్ చెప్తా ఉన్నా, ఏట్లో పోసే బియ్యం డబ్బులు కూడా వేయించిపోయాలంటే మనం చెరువులో డబ్బులు పడేస్తే ఎన్ని డబ్బులు పడేస్తున్నామో లెక్కబెట్టి పడేయాలి. అంటే ఎంత ప్రాసెస్ ఉంటుంది అనేది మీరు అర్థం చేసుకోండి. ఎందుకు చెప్తా ఉన్నానంటే అక్క చెల్లెళ్ళను, అన్నదమ్ములను, తల్లిదండ్రులను, వివాహ వ్యవస్థను చాలా వరకు 90% ఇంకా వాటిని అనుకరిస్తున్నారు అంటే వైశ్యులు అనేటువంటి వాళ్ళు చాలా 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 సమాజానికి ఉపయోగకరము. అలాగే ఊర్లలో కూడా పెట్టుబడుల విషయంలో, పంట పెట్టుబడి విషయంలో, ఆలుగడ్డ కానీ, వరి కానీ, ఇతరత్ర రైతులు పండించుకునేటువంటి ధాన్యాల విషయంలో కానీ వాళ్లకు పెట్టుబడి ఇవ్వడము, వాళ్ళ యొక్క వస్తువును తిరిగి కొనుగోలు చేసి మార్కెట్కు పంపించడము, ఇప్పటికీ కూడా ఇంకా ఊర్లలో వైశ్యులు చాలామంది ధనాన్ని సహాయంగా ఇవ్వడము, చిట్టీల రూపంలో బిజినెస్ చేయడము, అలాగే రైతులకు పెట్టుబడి విషయంలో హెల్ప్ చేయడము. సో ఇవన్నీ చూసిన తర్వాత ఎందుకో నాకు అనిపించింది, ప్రస్తుత దేశ కాలమాన పరిస్థితులు, ప్రస్తుత దేశ కాలమాన పోకడలు, పాశ్చాత్య సంస్కృతి దిశగా మన ప్రయాణము ఎన్ని జరుగుతున్నా ఇంకా వాళ్ళ వల్ల కొన్ని ఆచార వ్యవహారాలు మనం చూస్తున్నందుకు చాలా సంతోషంతో చెప్పాలనిపించి ఈ వీడియో చేస్తా ఉన్నా. ఓం నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ. వెంకటాద్రి సంస్థానం బ్రహ్మాండే నాస్తికించిన వెంకటేశ సముదేవో నా భూతో నా భవిష్యతి. 2026 అంటే ఈ సంవత్సరం జూన్ 2వ తేదీ నుండి, అంటే ఇవాళ మే 2, ఎగ్జాక్ట్గా ఇక్కడ నుండి తీసుకుంటే ఒక నెల తర్వాత గురువు మనకు మిథునంలో ఉన్నాడు. మిథునం నుండి కర్కాటకానికి ప్రవేశిస్తూ ఉన్నాడు. మళ్ళీ ఒక 3 నెలల తర్వాత కర్కాటకం నుండి మళ్ళీ సింహంలోకి ప్రవేశిస్తూ ఉన్నాడు. సో దీన్ని గురువు అతిచారం అంటారు. బార్హస్పత్యమానము ప్రకారము ఇది చాలా తీవ్రమైనటువంటి చర్యగా భావించాల్సి ఉంటుంది. సో జ్యోతిష్య శాస్త్రం ప్రకారము ఇది చాలా విపరీతమైనటువంటి మార్పులకు లోనయ్యేటువంటి పరిస్థితులను క్రియేట్ చేస్తాము. గురువు అనేటువంటి గ్రహము మనిషి పిఆరు, బ్రతకడానికి చెడ్డ పేరు, మంచి పేరు, డబ్బులు, ధన నష్టము, న్యాయపరమైన ఇబ్బందులు, కుటుంబ కళత్రము, గొడవలు, ఇవన్నిటిని సూచించేవాడు గురువు బేసిక్గా. సో అన్నదమ్ములకు సంబంధించి కానీ చాలా సమస్యల్ని కానీ లేదా పాజిటివ్నెస్ని కానీ ఇచ్చేవాడు గురువు.
సో ఇప్పుడు గురువు మిథునం నుండి కర్కాటకంలోకి జూన్ 2వ తేదీ నాడు తెలుగు లెక్క ప్రకారము ఈ నెల 25 మే 25వ తేదీ నాడు తమిళ సాంప్రదాయం ప్రకారము గురు పైచి అంటారు, అంటే గురువు మారుతా ఉన్నాడు. మన లెక్క ప్రకారం తెలుగు లెక్క ప్రకారం జూన్ 2వ తేదీ మారుతా ఉన్నాడు. సో అలాగే మిథునం నుండి కర్కాటకం నుండి సింహం. సో ఏం జరగబోతా ఉంది గుర్తుంచుకోవాల్సిన అంశం, కొన్ని రాశులకు మంచి, కొన్ని రాశులకు చెడు జరగబోతా ఉంది. సో చెడు జరిగే రాశుల గురించి మాట్లాడుకున్నాక ఆటోమేటిక్గా మీకు మంచి రాశులు అర్థమవుతాయి. సో మేషరాశి, సింహరాశి, కన్యారాశి, కుంభరాశి, మీనరాశి, ఈ రాశులకు చాలా 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 నెగిటివ్ జరగబోతూ ఉంది. ఓకే, ఇవి రాశుల ప్రామాణికంగా ఆయా నక్షత్రాల్లో పుట్టిన వారికి సంబంధించినటువంటి వివరాలు. మరి ఇంగ్లీష్ లెటర్స్ సంబంధించినటువంటి వివరాలను తీసుకుంటే ఏ లెటరు, సి లెటరు, డి లెటరు, ఎం లెటరు, టి లెటరు, ఎస్ లెటరు, ఎల్ లెటరు, పి లెటరు. సో ఈ లెటర్లతో స్టార్ట్ అయ్యేటువంటి వారికి పెను సంచలనాలు ఉండబోతూ ఉన్నాయి. ఐ లెటరు, ఈ లెటర్లకు సంబంధించిన వారి జీవితంలో సంచలనాలు ఉండే అవకాశం ఉంది. ఆరోగ్యపరమైనటువంటి ఇబ్బందులు, అంటే కాళ్ళు చేతులు విరగడము, దెబ్బలు తగలడము, లేదా ఈఎన్టీ సమస్యలు, బ్యాక్ పెయిన్ సమస్యలు, సో కాన్స్టిపేషన్ ప్రాబ్లము, అలాగే పైల్స్, ఫిషర్స్ లాంటి ప్రాబ్లము వీళ్లకు ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి. అలాగే న్యాయపరమైన ఇబ్బందులు ఎదురయ్యేటువంటి అవకాశాలు కనిపిస్తాయి. లెటర్స్ క్లియర్గా నేను మెన్షన్ చేసిన ACDMTSLP ఈ లెటర్లతో స్టార్ట్ అయ్యే వాళ్లకు సమస్యలు ఉండబోతూ ఉన్నాయి, ఇంక్లూడింగ్ ఐ. అలాగే అన్నిటికంటే ముఖ్యమైన విషయం ఏమిటంటే మీడియా అనేటువంటిది సింహరాశికి సంబంధించి. సో మీ అనేటువంటి అక్షరము చాలా సంచలనాలకు మారుపేరైనటువంటి నక్షత్రము. సో మీడియా అనేటువంటిది సంచలనంగా ఉండబోతూ ఉంది. ఖచ్చితంగా జూన్ 2వ తేదీ నుండి 2026 జూన్ 2వ తేదీ నుండి 2027 జూన్ 2వ తేదీ లోపు 1 ఇయర్ లోపు మీడియాకు సంబంధించి మీడియా ఛానల్ యజమానులు కానీ, మీడియా ఛానల్ సీఈఓలు కానీ, లేదా పెద్ద పెద్ద ప్రముఖ ఛానల్లో పనిచేసే మీడియా జర్నలిస్టులకు కానీ ఆరోగ్యపరమైన ఇబ్బందులు లేదా ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు, అంటే ఇన్కమ్ ట్యాక్స్ రైడ్ అవ్వడం కానీ, ఈడీ రైడ్ అవ్వడం కానీ, న్యాయపరమైన ఇబ్బందులు, అరెస్ట్ అవ్వడం కానీ, అలాగే టీవీ ఛానల్ యజమానులకు సంబంధించినటువంటి వ్యక్తిగతమైన అంశాలలో సమస్యలు కానీ, లేదా ఆరోగ్యపరమైన ఇబ్బందులు కానీ ఎదుర్కొనే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. గురువు అంటే నోటికి సంబంధించి టంగ్ స్లిప్ అయ్యే అవకాశం ఉంది. నేను ఇంతకుముందు చెప్పినట్లుగానే మీరు ఏమంటారు, వాళ్ళు చాలామంది ప్రవచనకారులు కానీ, సినిమా ఇండస్ట్రీ పర్సన్స్ కానీ, మరి ముఖ్యంగా టీవీ జర్నలిస్టులు కానీ మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. మీరు మాట్లాడే పదాలు దొరలడం వల్ల మీరు లీగల్ ఇష్యూస్ని ఎదుర్కొనే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. అలాగే సామాన్యమైన జనాలకు కూడా విపరీతమైనటువంటి సంచలనాలు ఉండే అవకాశం ఉంది. మరి దీనికి పరిహారం ఏమిటంటే శ్రీకాళహస్తిలో గురు దక్షిణామూర్తి వద్ద గురుహోర ఉంటుంది 1 అవర్ ప్రతిరోజు. ఆ 1 అవర్ టైంలో ప్రత్యేకమైన పూజ నిర్వహించుకోండి. అలాగే ఎల్లో కలర్ దుస్తులు ప్రతి గురువారం నాడు ధరించండి. ఇది సంవత్సరం పాటు చేయండి. ప్రతి గురువారం నాడు ఎల్లో కలర్ షర్ట్ కానీ, టీషర్ట్ కానీ, ఆడవారైతే చుడీదార్ కానీ, చీర కానీ ధరించండి. సమస్యల నుండి బయటపడతారు. ఓం నమో వెంకటేశాయ.